నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా నాడీ జ్యోతిష్యానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. మళ్ళీ చేతి చూడగానే మన పూర్వం కానివ్వండి, అంటే జరగబోయేది కానివ్వండి, వెంటనే తెలుసుకోవచ్చు. మనకేమైనా అపాయాలు జరిగి ఉంటే కూడా ఆ నాడీ జ్యోతిష్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు అని వింటూ ఉంటాం కదా. ఈ నాడీ జ్యోతిష్యం అనేది నిజమే అంటారా? దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నాడీ జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. మంచి క్వశ్చన్ అమ్మా. నాడీ జ్యోతిష్యము వాస్తవానికి యథార్థంగా అగస్త్య మహాముని దగ్గర నుంచి వచ్చిందమ్మా. ఈ అగస్త్య మహాముని చాలా అంటే దేవతలు కూడా ఆరాధించే వ్యక్తి, అంతటి అద్భుతమైన యోగి. ఒక రకంగా చెప్పాలంటే సముద్రాన్ని ఒక ముక్కలో మింగేసిన అపరజ్ఞాని. కలియుగంలో ఎందరైతే జన్మిస్తారో అందరి జన్మ జాతకాలను ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఎంతమంది కలియుగంలో 4000 సంవత్సరాల 200 ఏండ్లు ఎందరైతే జీవిస్తారో అందరి జాతకాలను రాసి పెట్టేశాడమ్మా. ఇప్పటికి కూడా అవి చిదంబరంలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉంటాయి తాళపత్రాలు. కానీ అది ఇప్పటి యుగంలో వచ్చేసరికి ఉన్నాయి. అటువంటి మేధావులు, యోగులు, అటువంటి వారు ఒక 1500 సంవత్సరాల క్రితమే అంతరించారు. వాళ్ళ వారసులకు ఒక రకమైన శాపం ఉందమ్మా. ఏంది అంటే అమ్మా, అది వాస్తవం అమ్మ. ఆ ఋషి వాస్తవం, రాసింది వాస్తవం. అది జాతకాలను మనము అది కరెక్ట్ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు లేరు, కానీ అది ఉంది వాస్తవం. నమ్మచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం అమ్మా, అంటే ఇక్కడ వాళ్ళకు ఒక శాపం ఉంది. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏ నాడీ జ్యోతిష్యం దగ్గరికి పోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మీ పేరు చెప్పేదాకా కానీ, మీ తండ్రి పేరు చెప్పేదాకా కానీ, మీ తండ్రి పేరు చెప్పేదాకా కానీ పూర్తిగా ఆగండి. ఇప్పుడు మీ కే మీద వస్తుందా మీ తల్లిగారి పేరు అని అంటారు అంటే మీరు అవునండి మా తల్లిగారి పేరు కిరణ్, మనమే చెప్పేస్తాం. అలా కాకుండా వాళ్ళకి టైం ఇవ్వండి దయచేసి. వాళ్ళు చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు రాశి అనేది ఒకటి దొరుకుతుందండి. రాశి అనేది దొరుకుతుంది. ఆ రాశిని బట్టి మీ రాశి ఏంది అనే దాన్ని బట్టి జనరల్గా మకర రాశి వాళ్ళ రాశి ఫలాలు ఈ విధంగా ఉంటాయి. జనరల్ ప్రిడిక్షన్స్లల్లో ఒక 100 చెప్తే ఒక 10 రైట్ అవుతూ ఉంటాయి. అవునా కాదా? అది చిలక జోస్యం వాళ్ళు చెప్పినా అవుతూ ఉంటాయి. కానీ అగస్త్య మహాముని ఈజ్ నాట్ మామూలు పర్సన్ కాదు, చాలా గ్రేట్ పర్సన్. బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పటికి వచ్చేసరికి వీళ్ళు ఈ జన్మ లగ్నాన్ని దొరకబట్టరు. రాశిని బట్టి నీ పూర్వజన్మ ఇది, నీ వచ్చే జన్మ ఇది. యాక్చువల్గా కూడా పూర్వజన్మలు వచ్చే జన్మలు రాస్తాడు, కానీ వీళ్ళు చెప్పడంలో ఫెయిల్ అవుతారు తల్లి. డబ్బుల కోసమే చెప్పడంలో ఫెయిల్ అవుతారు. అది అంటే నేను నాడీ జ్యోతిష్యాన్ని తక్కువ చేయడం లేదు. నాడీ జ్యోతిష్యం చాలా గొప్పది పురాతన కాలంలో. అది ఇప్పుడు వచ్చేసరికి దాన్ని ప్రిడిక్ట్ చేయడంలో వాళ్ళకు మనం వివరించి చెప్పడంలో జనాలకు ఒక రకమైన పేరు, రాశి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసరికి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు. అదే లగ్నాన్ని చెప్పి ప్లేస్మెంట్లు చెప్తే అన్నీ కరెక్ట్గా ఉంటాయని, కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. అది నా విశ్వాసం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.